నమస్తే, వెల్కమ్ టు స్వప్నిక డివోషనల్ టీవీ. ఈరోజు రాశి ఫలాలు జనవరి 31 శుక్రవారం 2025 రాశి ఫలాలు మనం చూద్దాం. ఏ రాశి అదృష్ట సంఖ్య ఏంటి, ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది, వీళ్ళు ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ముందుగా మేషరాశి విషయానికి వస్తే బయటకు జరిగే అవుట్డోర్ పార్టీలు, ఆహ్లాదకరమైన జాయింట్లకు, ఈవెంట్లకు ఈరోజు మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. ఈరోజు మంచి మూడ్లో ఉంటారు. ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయటం అనేది హితబోధ చేస్తారు. మీరు వాటిని శ్రద్ధతో ఆచరిస్తే మీకు భవిష్యత్తులో సమస్యలు అనేది తగ్గే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి, అది మీ ప్రశాంతతను హరించి వేస్తుంది. ప్రేమలో విజయం సాధించడానికి ఒకరికొకరు గుర్తు పెట్టుకుని సహాయం చేసుకోండి. ఈరోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఏమంటే మీరు పెండింగ్లో పనులు చేస్తున్న కొన్ని పనులు ఈరోజు పూర్తి చేయడంలో లీనమవుతారు. మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషంలాగా పనిచేస్తుంది. మీరు ఏదో ఒక సృజనాత్మకత గల పనిని చూసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. వైవాహిక జీవితం విషయంలో ఈరోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుపుతారు. మీకు అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు లేత తెలుపు రంగు వేసుకుంటే మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వెండితో తయారు చేసిన ఒక ఉంగరం ధరించండి. ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ తొలగిపోతాయి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ రాశిలో ఉన్న వివాహం అయిన వారికి అత్తామామల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు, ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది ఒక మంచి సమయం. గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండండి, మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేసినట్లే అవుతుంది. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్కు కూడా వెళ్తారు, కానీ అక్కడ తెలియని వారితో గొడవ పడే అవకాశం ఉంటుంది. ఇది మీ యొక్క మూడును చెడగొడుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. మీకు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక చంద్రికా రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం ఆనందకరమైన ప్రేమ జీవితాన్ని సాధించడానికి విష్ణు చాలీసాని చదువుకోండి, లేదంటే విష్ణువు సంబంధించిన శ్లోకాలను ఈరోజు చదవండి. అంత మంచిగా జరుగుతుంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు అవుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. మీ కుటుంబంతో కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి. అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. డబ్బు సంపాదనకై కొత్త మార్గాల గురించి మీరు ఈరోజు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. ఈ రాశికి చెందిన వారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి. పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. ఈ రోజు మీ బెటర్ హాఫ్తో పడకపై మీరు చాలా చక్కని సమయం గడుపుతారు, కానీ తన ఆరోగ్యమే పాడు కావచ్చును. మీకు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు కానీ బూడిద రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవడం కోసం వేప చల్లును వేప పుల్లతో మీ దంతాలు ఈరోజు తోముకోండి, మంచి జరుగుతుంది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ చెప్పినది వినండి, అది మీ సమస్యలకు పరిష్కారం చూపవచ్చును. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలుగుతుంది. ఈ రోజు పిల్లలు, కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు. మీరు ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనలతో ఒక్కటైపోతారు. ఈరోజు ప్రేమలో పడ్డారనేందుకు ఇదే గుర్తవుతుంది. మీరు చేసిన పనులకు మరెవరో పేరు గొప్ప చెప్పుకునే అవకాశం ఉంటుంది, అలా అనుమతించకండి. ఈరోజు విద్యార్థులు వారి సమయాన్ని ప్రేమ కొరకు వినియోగిస్తారు. దీనివల్ల చాలా సమయం వృధా అవుతుంది. ఈ రోజు ఉదయాన్నే మీరు ఒకటి అందుకుంటారు, దాంతో రోజంతా మీకు అద్భుతంగా గడిచిపోతుంది. మీరు అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నలుపు రంగు కానీ నీలం రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం మీ వృత్తి జీవితం బాగా ఉండడం కోసం, మీరు సంపన్నులు అవ్వడం కోసం ఈరోజు వినాయకుడికి గరకతో పూజ చేసుకోండి, మంచి జరుగుతుంది. సింహరాశి విషయానికి వస్తే అనుకోను నరాల పని మీకు ఈరోజు అనుకోకుండా నరాలు పని చేయకుండా
అవుతాయి. మీ రోగ నిరోధక శక్తి, ఆలోచన శక్తి బలహీనపడేలాగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సానుకూల దృక్పథంతో మీకు మీరే ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లో పొదుపు చేయాలి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతనివ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు కూడా పాలు పంచుకోండి. మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చప్పులతో సరిసమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి. ఈరోజు జీవితంలో బాగా స్థిరపడిన వారు, మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితోనూ ఈరోజు కలిసి తిరగండి. ఈరోజు మీకు దగ్గరి వారు మీకు మరింత దగ్గర అవ్వాలని చూస్తారు. కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికే ఇష్టపడతారు. మీ వైవాహిక జీవితం అంతటితోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతోంది. మీకు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక చంద్రికా రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం పాలు, పెరుగుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందటానికి ఈరోజు పాలు, పెరుగుతో అన్నం తినటానికి ప్రయత్నించండి. ఇక కన్యారాశి విషయానికి వస్తే మీ భావోద్వేగాలను, ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. బంధువులతో అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు ఇది. మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రేమలో పడినప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవిచూస్తారు. డబ్బు సంపాదనకై కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలను పాటించే ప్రయోజనం పొందండి. ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని, శక్తిని అంకితం చేయండి. అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉంటాయి. వాటన్నింటినీ మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. మీకు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు, తత్సమ రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందడం కోసం ప్రవహించే నీటికి మినుములు, నలుపు నువ్వు గింజలు, కొబ్బరిని వీటిని ప్రవహించే నీటిలో ప్రవహించేలాగా చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక తులారాశి విషయానికి వస్తే పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడగట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందుతారు. మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి. అది మీ కుటుంబ సభ్యులను నిరాశపరచడమే కాదు, బంధుత్వాలను, అగాధాలను సృష్టిస్తుంది. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్ళాలనుకునే ముందు వారి పైన ప్రేమలో ఉన్నవారో లేదో తెలుసుకోండి. చిన్నపాటి అవరోధాలతో ఈరోజు గణనీయంగా మీకు అనిపిస్తుంది. అలాగే మంచి దొరకని సహ ఉద్యోగుల మూడుని ఈరోజు మీరు వారి ద్వారా మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కానీ ఏదైనా పాత లేదా పరిష్కరించబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును. వైవాహిక జీవితం పూర్తిగా కొట్లాటలు, సెక్స్ పరంగా కొన్ని గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. నీకు, మీ భార్యకు లేదా భర్తకు కానీ ఈరోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగానే సాగిపోతుంది. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు లేత తెలుపు రంగు. మీరు చేయాల్సిన పరిహారం ఈరోజు పాలు, బియ్యం, చక్కెరతో తయారు చేసిన పాయసాన్ని సిద్ధం చేసుకోండి. ఈ పాయసాన్ని చంద్రోదయం తర్వాత చంద్రుని కాంతిలో తినండి. అంటే సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత ఆ చంద్రుడి కింద మంచం కానీ చాప కానీ వేసుకొని అందరూ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది తినండి. అంతా కుటుంబంలో మంచి జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే అతి విచారం, ఒత్తిడి రక్తపోటుకి కారణం అవ్వచ్చును. ఈరోజు మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మీకంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థికంగా సహకారాలు అందిస్తారు. ఒక ఉల్లాసాన్ని ఇచ్చే సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు వారు చోటుండే మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్ళు అనేది ఈరోజు తుడవబడతాయి. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతిన అవుతుంది. ఈ రాశికి చెందిన వారు పొగాకుకి, మత్తు పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. తొలినాటి ప్రేమ, రొమాన్స్ తిరిగొచ్చేలా మీ జీవిత భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ లాగా మీకు మంచి అనుభూతినిస్తుంది. మీకు అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు రంగు కానీ, పసను రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్యం కోసం తూర్పు ముఖంగా ఈరోజు అన్నం తినండి. అంతా మంచి జరుగుతుంది.
ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ని వదిలించుకోండి. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు మీకు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కుటుంబంతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీ తీయని ప్రేమ తాలూకు మధురానుభూతిని ఈరోజు మీరు చవి చూస్తారు. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసే వారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు, మీ రీతి అన్నీ కూడా ఉంటాయి. మీరు పనిచేసే నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు, టెక్నిక్లు ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తూ ఉండటంతో ఈరోజు మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇక మీరు విశ్వ విజేతలుగా ఉంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మైమరిపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. మీకు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక చంద్రిక రంగు. మీరు చేయాల్సిన పరిహారం మెరుగుపరిచిన ఆరోగ్య ప్రయోజనాల కోసం మీ ఆహారంలో పెసరపప్పును చేర్చుకోండి. ఈరోజు పప్పు కానీ చేసుకొని తినండి. పెసరపప్పుతో ఏదైనా పలహారం, ఆహారం లాంటివి చేసుకొని తినండి. ఆరోగ్య ప్రయోజనాలు అలాగే ఆర్థికంగా కూడా మీరు స్థిరపడతారు. ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు మీ ఆరోగ్యం గురించి వరి అస్సలు అవసరం లేదు. మీ చుట్టూరా ఉన్నవారే మీలో హుషారును నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉంటాయి. ఈరోజు దూర ప్రాంతాల నుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు. ప్రేమ హద్దులకు అతీతం, దానికి పరిమితులు లేవు. వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు, కానీ వాటిని ఈరోజు మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. ఈరోజు మీరు ఒక చెడును ఎదుర్కోబోతున్నారు, ఎందుకంటే మీరు తప్పు అని రుజువు చేయాలని ఒకరు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులు వారి సమయాన్ని ఆఫీసులో కాకుండా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇది మీ జీవితంలో ఉత్తేజాన్ని నింపుతుంది. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని వెచ్చని కౌగిలింతను అందుకుంటారు. మీకు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక చంద్రిక రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం మీ ఉద్యోగంలో మంచిగా గొప్పగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే రావి చెట్టుకు నీటిని ఈరోజు పొయ్యండి. అలాగే మౌతానో బ్రహ్మ రూపాయ, మౌతుతో విష్ణు రూపాన, అటహత్ శివ రూపాయ, నృపరాజాయ నమః అని ఈ మంత్రాన్ని రావి చెట్టు చుట్టూరా ఒక 3 సార్లు తిరుగుతూ పఠించండి. ఇక కుంభరాశి విషయానికి వస్తే శ్రమతో కూడిన రోజు తప్ప ఈరోజు ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. తెలుసుకోవాలన్న జ్ఞాపిక ఈరోజు మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. మీ ప్రియమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమనే కురిపించండి. ఇది చాలా మంచి రోజు అవుతుంది. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి. మీ నిర్ణయాలు ఒక కొలిక్కి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురి చేసే రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది. అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు కానీ బూడిద రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం ఉత్తేజకరమైన ప్రేమ జీవితం కోసం పేద ప్రజలకు నలుపు రంగు దుస్తులు అనేది పంపిణీ చేయండి. మీ ప్రేమ జీవితం బలపడుతుంది. చివరిగా మీనరాశి విషయానికి వస్తే ఈరోజు మీ ఖర్చుదారితనాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి. ఖర్చు పెరుగుతుంది. అలాగే ఆదాయం, మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకోండి. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాల్టి మీ ప్రాధాన్యత. ఈరోజు మీకు ప్రియమైన వారిని క్షమించడం అనేది మర్చిపోకండి. పనిచేసే చోట, ఇంటిలోనూ ఒత్తిడి మిమ్మల్ని కోపిష్టిగా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు. దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు, కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆరెంజ్ రంగు బంగారం రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం ఉద్యోగం, వ్యాపారంలో బాగా సక్సెస్ అవ్వటానికి ఆవులకు ఏదైనా కూడా తెలుపు రంగులో ఉన్న తీపి పదార్థాలను తినిపించండి. అంటే అరటిపండు కావచ్చు, ఇలాంటివి తినిపించండి. మంచి జరుగుతుంది. సో ఇది ఇవాల్టి రాశి ఫలాలు. ఈ రాశి ఫలాలు పరిహారాలన్నీ పాటించండి. రేపు మళ్ళీ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం.